హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరి 12వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. ఈ షూనేము అనే పట్టణస్తురాలు ఈ ఎలీషా అనే దైవజనుడు ఆ పట్టణానికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఆహారం తినడానికి ఆ ఇంటికి వచ్చి ప్రార్థించమని, తన ఇంటిలో ఉండమని ఈ యొక్క షూనేము అనే పట్టణస్తురాలు బ్రతిమిలాడుకుంది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె బ్రతిమిలాడుకున్నప్పుడు ఈ దైవజనుడు వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆమె ఆ దైవజనుడి గురించి తన భర్తతో అంటుంది, ఇతడు భక్తి గల దైవజనుడు. దైవజనుడు అంటేనే భక్తి ఉంటుంది, కానీ భక్తి గల దైవజనుడు అన్నది ఆమె అంటే అర్థం ఏంటంటే దైవజనుల్లో భక్తి ఉండటం లేదు. భక్తి అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడి లోకాన్ని విడిచిపెట్టడం. ఈ లోకంలో దేవునికి భయపడి లోకాన్ని దాచిపెట్టి నా తప్పులు ఎవరో చూడటం లేదు, నన్ను ఎవరో చూడటం లేదు, నేను పైకి బాగానే మంచి వ్యక్తిగా భక్తి గలవారుగా నేను బాగానే నటిస్తున్నాను, నా వెనకాల ఉన్న లోపాలు ఎవరు చూడటం లేదు అనుకుని చలామణి అయిపోతూ ఉంటారు. కానీ ఎంత గొప్ప హాస్యాస్పదమైన సంగతి ఏంటంటే వాళ్ళు అలా అనుకుంటూ తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళని చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అయితే అందరూ మనకెందుకులే, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టేసిన వాళ్ళు. అందుకే అలాంటి వాళ్ళ యొక్క ప్రస్థానం ఎవరు కూడా తీసుకొని రారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడే వాళ్ళను చూసుకుంటాడని. భక్తి గల దైవజనుడు అని అనిపించుకోవాలి. జీవ గ్రంథంలో ఆ విధంగా రాయబడాలి. బైబిల్ గ్రంథంలోనే ఆనాడు జరిగిన సంఘటన ఇప్పటికొచ్చి రాసి ఉంది అంటే అతను ఎంత భక్తి గల దైవజనుడు, ఈమె భక్తి గల స్త్రీ, ఈమె భక్తి గల విశ్వాసి, ఇతను భక్తి గలవాడు, ఇతడు ప్రార్థనాపరుడు అని జనులు మన గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలి. మనం ఎవరి చేత మీరు ఎలా చెప్పండి నా గురించి, అలా చెప్పండి అని చెప్పే మాటలు కావు. ఇవి హృదయాలలోంచి వచ్చే సంగతులు. కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తానే మన గురించి బయలుపరుస్తారు. మన నీతి ఎంతో, మన బ్రతుకెంతో, మన భక్తి ఎంతో దేవుడికి తెలుసు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే నీతిగా దేవుడు ఉన్నాడని బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.